సినిమాలు వస్తూనే ఉంటాయి. అయితే రీసెంట్ పొలిటికల్ సినారియో నడుస్తుంది కదా సార్. ఈ సీట్ల పంపకం ఇవన్నీ నడుస్తున్నాయి. ఇద్దరు సభ పెట్టారు మొన్న. ఆయన మాట్లాడుతూ నాకు కోట్ల రూపాయల సంపాదనలు చేసుకుని నేను దీంట్లోకి వచ్చానని చెప్పేసి అన్నారు కదా. సో అంటే రోజుకి 2 కోట్లు తీసుకునే వ్యక్తి ఇప్పుడు తీసుకున్నారంటే కనుక అంటే కోట్ల సంపాదనలు వేసి వచ్చానన్నాడు. బట్ మనం ప్యాకేజ్ స్టార్ అని మీరు చూపించారు కదా. సో ఎలా జస్టిఫై చేయొచ్చు దాన్ని? అంటే అదే ఇప్పుడు ఎంత ప్యాక్ ఇచ్చారా లేదా, ఎంత ఇచ్చారు అనేది తెలియదు. కోట్ల సంపాదన వదిలేసుకున్నాను అంటే ప్యాకేజ్ విల్ బి మచ్ మోర్ దెన్ దట్ కదా. మీరు ఎంత తీసుకున్నా సరే ఇది ఇంకా ఎక్కువ ఉండాలి కదా లెక్క ప్రకారం. సో ఆ కాంటెక్స్ట్ లో అసలు వెళ్ళదు అది ఏంటి అనేది కాదు. బట్ ఆయన అంటే రీసెంట్ కామెంట్స్ కదా అవి, పొత్తు పెట్టుకున్న తర్వాత దాని గురించి కానీ అది ఫస్ట్ నుంచి అంటేనే ఉన్నారు కదా. అయితే ఇంకోటి ఏంటంటే ఆయన ఇల్లు అంటే ఎప్పుడైతే పొత్తు ఖరారు అయిందో నెక్స్ట్ ఎలక్షన్ రెడీ అవుతున్న టైంలో ఆయన ఇల్లు అమ్మేశారు, ఇవన్నీ అమ్మేశారని మాట్లాడుతున్నారు. ఎవరైతే ఈ జనసేనకి ఎంతకాలం పనిచేశారో వాళ్ళు మీరు ఎందుకు ఒప్పుకున్నారు 24 సీట్లు కమ్ముడు పోయారంటే ఆయన ఏమంటారంటే మన దగ్గర డబ్బులు ఉన్నాయా పోటీ చేయడానికి, మీరు డబ్బులు ఉన్నాయంటే నేను రెడీ అంటున్నారు కదా. సో ఎలా చూడాలి సార్ దీన్ని? ఇప్పుడు అదే నా పాయింట్. ఇప్పుడు 10 years అయింది పార్టీ పెట్టి. రాజకీయ పార్టీ పెడితే డబ్బులు అవసరం అని చిన్న పిల్లడు కూడా తెలుస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చిన్న పిల్లడు కాదు. సో ఇప్పుడు మనకి ఇది ఉందా, బూత్ దగ్గర ఏదైనా ఉందా, లేకపోతే కార్యకర్తలు కరెక్ట్గా ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అంటే అలాంటప్పుడు ఎందుకు పెట్టారు పార్టీ అసలు? అది ఇప్పుడు కొత్తగా తెలుసుకున్నట్టు పెట్టిన 1 monthలో అరే అని నాకు తెలియదు అంటే ఒక విధంగా ఓకే. 10 ఏళ్ళు అయిన తర్వాత పెట్టారు, అది ఒక ప్రాబ్లం. ఇంకా బిగ్గర్ ప్రాబ్లం ఏంటంటే ఒకేపు నుంచి జగన్ గారి మీద విపరీతమైన వ్యతిరేకత ఉంది ఆంధ్రప్రదేశ్లో అని తను నమ్మితే, అలా నమ్మినందుకే అంత బూతులు తిడుతున్నాడు. మన 45 minutesలో 40 minutes ఈజ్ ఓన్లీ టాకింగ్ అగైన్స్ జగన్. సో ఇప్పుడు పబ్లిక్లో అంత వ్యతిరేకత ఉంది అని నమ్మినప్పుడు అప్పుడు అసలు పొత్తు ఎందుకు పవన్ కళ్యాణ్కి? ఓకే, లాస్ట్ ఎలక్షన్ ఓడిపోలేదు, ఇప్పుడు అజ్ఞాతవాసి ఫ్లాప్ అయింది అనుకోండి, అందుకని నెక్స్ట్ సినిమా చాలా తక్కువ థియేటర్లో రిలీజ్ చేస్తారా? ఇంకా ఎక్కువ రిలీజ్ చేస్తాడు. అది అయిపోయింది. అది 2019లో ఏమైంది అనేది అయిపోయింది. 2024లో అప్పుడు నాకు ఓటు వేయటానికి వాళ్ళు చేసిన తప్పుకి ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా నాకే వేస్తారు అనే నమ్మకం ఉన్నప్పుడే ఉండాలి. లేదు నాకు అంత లేదు ఇంతే ఉంది వీళ్ళు లేకపోతే మనం చేయలేము అని అలాగా పిరికి మాటలు చెప్తే ఎందుకు రావటం? అసలు పవన్ కళ్యాణ్ స్టేజ్కి ఎలా సరిపోతుంది అది?